నమస్కారం. పాహి రామ ప్రభు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఉగాది వచ్చిందంటే చాలు రామయ్య పెళ్లి ఘడియలు కూడా సమీపించినట్టే. ఉగాది రాగానే భద్రాద్రి రామయ్య పెళ్లి ఎప్పుడా అని 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు భక్తజనం. అందున భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవ వైభవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వసంత నవరాత్రుల శుభవేళ ఆ సీతారాముల వైభవాన్ని, రామాయణ విశేషాలను, రాముని గుణగణాలను మనకి తెలియచేసేందుకు విచ్చేశారు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి క్షేత్ర స్థానాచార్యులు శ్రీమాన్ స్థలసాయి గారు. మీ అందరి తరపున వారికి భక్తిపూర్వక నమస్సులు తెలియచేస్తూ పాహి రామ ప్రభో కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. సహజంగా మానవులందరూ సౌందర్య పిపాసులై ఉంటారు. ఈ సౌందర్యం అనేది అశాశ్వతం. కానీ నిజమైన సౌందర్యం గుణంలోనే ఉంటుంది అనేది పెద్దల మాట. అటువంటి అనేక గుణాలను తన అందంగా కలవాడు పురుషోత్తముడైన శ్రీరాముడు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఆ రాముడి సకల గుణ వర్ణన కావించవలసిందిగా గురువుగారిని మీ అందరి తరపున కోరుకుంటున్నాం. గురువుగారు, సమస్త కళ్యాణ గుణాభిరామ అంటూ ఉంటారు. రాముడి విషయంలో కళ్యాణ రాముడు, గుణాలు, అభిరాముడు దీనిని ఏ విధంగా సమన్వయిస్తారు? ముందుగా శ్రీరామచంద్రమూర్తిని ఒకసారి ధ్యానం చేసుకొని ఆయన కళ్యాణ గుణాల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు. భగవంతుడు ఆయా సందర్భాల్లో అనేకమైనటువంటి అవతారాలు ధరించాడు. ఆ అవతారాలలో రామావతారానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రామావతారము మానవ ధర్మాలన్నింటినీ అందరికీ తాను ఆచరించి చూపడానికే వచ్చినటువంటి ఒక గొప్ప అవతారం. లోకంలో ఉండేటువంటి ఇతర ప్రాణుల కంటే మానవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. అది ముఖ్యంగా అన్ని ప్రాణులను తాను తన వశం చేసుకొని వాటి ద్వారా పని చేయించుకోగలిగినటువంటి గొప్ప జ్ఞానం, ఆ జ్ఞానాన్ని వ్యక్తం చేయగలిగినటువంటి ఒక శక్తి, అంటే భాష ద్వారా లేదు సంజ్ఞల ద్వారా. వాటితో పాటు అతను గనక సహృదయుడు కాగలిగి ఉంటే తాను తనతో ఉండేటువంటి ఇతరమైనటువంటి ప్రాణుల్ని కూడా చక్కగా అతను పరిపాలించగలడు. అలాంటి ఒక గొప్ప శక్తి కలిగినటువంటి వాడు మానవుడు కనుక ఆ శక్తిని ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో ఎట్లా వినియోగించాలో దానికి వేదాది పురాణములు, శాస్త్రములు ఏ విధంగా మనకు ఉపదేశించాయో వాటిని నేరుగా తెలుసుకొని మానవుడు ఆచరించడం కష్టం కనుక భగవంతుడే ముందు తాను ఆచరించి చూపిస్తే తద్వారా మానవుడు బాగుపడతాడు అని అనుకున్నాడు. అందుకనే మనకు ఒక ధర్మానికి సంబంధించినటువంటి మార్గాలు అనేక రకాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో నాస్తిక మార్గం కావచ్చు, ఆస్తిక మార్గం కావచ్చు. అది ఏ మార్గమైనా లోకానికి అది 10 మందికి ఉపయోగపడుతోందా లేదా అనేటువంటిది ప్రధానం. నాస్తికంగా ఉన్నప్పటికీ లోకానికి అతను ఉపయోగపడినట్లయితే ఆ నాస్తిక ధర్మం వల్ల వచ్చేటువంటి నష్టమేం లేదు. కానీ సాధ్యమైనంత వరకు ఏ ప్రాణైనా సరే ముఖ్యంగా తన సుఖాన్ని తాను చూసుకుంటుంది కనుక, అంటే స్వార్థం అనేటువంటిది ప్రతి ప్రాణికి ఉన్నది. కొంచెం ఆలోచిస్తే తప్ప పరార్థం అనేటువంటిది ఎవరికి బోధపడదు. కనుక ఆ పరార్థ దృష్టి అనేటువంటిది ఏర్పడడం కోసమనే ఆస్తిక బుద్ధితో ఉండాలి అని, ఆస్తికుడుగా ఉండాలి అని, ఆ ఆస్తిక ధర్మములన్నింటినీ కూడా మనకు బోధించినటువంటి వేదశాస్త్రము. ఆ వేదశాస్త్రములకు అనుగుణంగా మానవుడు ప్రవర్తించడం ఎలాగా అని ఆచరించి చూపడానికే వచ్చినటువంటి ఒక గొప్ప అవతారం రామావతారం.
మనకు ప్రాక్టికల్గా శాస్త్రములు చదువుకోవడం వలన విషయం తెలిసినప్పటికీ వాటిని ఎలాగా అంటే శాస్త్రములలో మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మనం ఏ విధంగా మన ప్రయోగాత్మకంగా మన జీవితంలో అనుష్ఠానంలో ఉంచుకోగలగాలి అనేటువంటిది మనకు చాలా అరుదుగా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అది గనక భగవంతుడు చూపించినట్లయితే తద్వారా మనం బాగుపడగలం అనేటువంటి అభిప్రాయంతో మొట్టమొదటి నుండి భగవంతుడు అనేక అవతారాలు ధరించినట్లుగానే ఈ రామావతారాన్ని కూడా ధరించాడు. ఈ రామావతారంలో ఒక మనిషి ఏ విధంగా తాను ప్రవర్తిస్తే ఆ లోకంలో తాను ఒక మంచి మనిషిగా భావింపబడతాడో దానికి సంబంధించినటువంటి అవతారంగా ఈ అవతారాన్ని చూపించడం కోసమనే భగవంతుడు ఈ రామావతారాన్ని ధరించాడు. అటువంటి రామావతారము సమస్తమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి ఒక గొప్ప అవతారము అని చెప్పడమే మనకు ఈ రామాయణంలో వాల్మీకి చెప్పినటువంటి ఈ కథారూపమైనటువంటి ఒక గొప్ప సందేశం అన్నమాట. అంటే వాల్మీకి రామాయణం కనుక లేకపోయినట్లయితే ఈరోజు చాలామంది మనుష్యులకు మానవ ధర్మాలు తెలిసేటువంటి అవకాశం ఉండేది కాదు. వేదములలో శాస్త్రములలో ఉండేటువంటి అనేక ధర్మాలను లోకానికి ఎరిగించాడు మహర్షి వాల్మీకి. అందుకనే రామాయణానికి ఉండేటువంటి ఒక గొప్ప వైశిష్ట్యం మన పెద్దలు చెప్తూ ఉంటారు, అది వేదంతో సమానము అని. అంతేకాదు మనకు లౌకికమైనటువంటి వాంగ్మయంలో సాహిత్యం లౌకిక సాహిత్యంలో వేదములు తర్వాత అంటే వేదములు అనేటువంటి వైదిక సాహిత్యం ఆర్య సాహిత్యం అంటాం. ఆ వేద సాహిత్యం అనేటువంటిది అపౌరుషేయము అని చెప్తారు. ఒక మనిషి పలికినటువంటి ఒక కావ్య రూపంలో ఉండేటువంటి ఒక గొప్ప సృష్టి కావ్య సృష్టి అనేటువంటిది వాల్మీకి మహర్షి యొక్క రామాయణం ద్వారానే ఏర్పడింది అని మన పెద్దలు ఆ వాల్మీకిని ఆదికవి అన్నారు. ఆదికవి వాల్మీకి అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే మొట్టమొదటి లౌకిక సాహిత్యం ప్రారంభమైంది వాల్మీకి నుంచే. అది కూడా ఎట్లా వచ్చింది అని అంటే చెప్తారు ఆ రామాయణంలోనే. వాల్మీకి మహర్షి తమసా నదీ తీరంలో నడిచి వెళుతూ ఉన్నట్టు ఆయన వెళుతూ ఉంటే అక్కడ చెట్టు మీద 2 పక్షుల జంటను చూశాడు. క్రౌంచ పక్షుల జంట అది. ఆ క్రౌంచ పక్షుల జంట హాయిగా ఆనందంగా ఉంటే ఆ దగ్గరలో ఉండేటువంటి ఒక బోయవాడు దాంట్లో ఉండేటువంటి ఆ జంటలో ఉండేటువంటి మగపక్షిని కొట్టాడు. మగపక్షి దెబ్బతిని కింద పడిపోయింది. ఆ ఆడపక్షి రోదిస్తూ ఉంది. అది చూసినటువంటి వాల్మీకి ఆయన హృదయంలో ఆ కరుణ కలిగింది. అయ్యో, హాయిగా ఆనందంగా గడుపుతూ ఉన్నటువంటి ఆ క్రౌంచ పక్షుల జంటలో నుండి ఒక మగపక్షిని కొట్టేశాడే అని బాధతోటి తన హృదయంలో కలిగినటువంటి ఆ శోకం ఒక శ్లోకంగా అప్రయత్నంగా ఆయన నోటి నుండి వెలువడింది అంటారు. ఆ శ్లోకం ఏమిటంటే మానిషాద ప్రతిష్టాంత్వం అగమః శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అనేటువంటి మాట. దీనికి అర్థం ఏమిటంటే నిషాద ఓ బోయవాడ, ప్రతిష్టాంత్వం మాగమః, నువ్వు ఈ లోకంలో సుఖంగా ఆనందంగా కీర్తితో ఉండేటువంటి స్థితిని పోగొట్టుకుంటావు. ఎందుకు అనంటే యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి, ఆ క్రౌంచ పక్షుల జంటలో ఉండేటువంటి ఒక ఆ మగపక్షిని నువ్వు అవధీహి చంపావు కదా, ఆ చంపిన కారణంగా కామమోహితం ఏకం అవధీహి, కామమోహితం ఆ 2 పక్షులు ఆనందంగా ఆ సౌఖ్యాన్ని కామ సౌఖ్యాన్ని అనుభవిస్తుంటే ఆ సౌఖ్యాన్ని అనుభవించేటువంటి ఆ పక్షుల జంటలో నుండి మగపక్షిని నువ్వు చంపావు. అందుకని నువ్వు ప్రతిష్టాంత్వం మాగమః, నువ్వు గొప్ప ప్రతిష్టను పొందలేవు అని చెప్పి శపించాడు. ఇది పైకి కనిపించేటువంటి అర్థం. ఈ శ్లోకమే రామాయణానికి ఆరంభము అని, ఈ శ్లోకమే రామకథనంతా చెప్తోంది అని పెద్దలు అంటారు. ఇది ఏమిటి అనంటే శాప వృత్తాంతం. చూస్తే ఎట్లా ఉంటుందనంటే శాపమే ఒక పెద్ద కావ్యం అయిపోయిందే అనేటువంటి ఒక భావం కలుగుతుంది. ఎప్పుడు కూడా శుభారంభం అంటాం. ఏదైనా సరే ఒక మంచి కార్యక్రమాన్ని మనం ప్రారంభించాలంటే దీపం వెలిగించుకొని తోరణాలు కట్టి అందంగా అలంకరించుకొని పూలు పళ్ళు ఇలాంటివన్నీ తెచ్చుకొని శుభంగా మనం కార్యక్రమం ప్రారంభించుకుందాం అనుకుంటుంటే దాంట్లో ఏదైనా సరే ఒక అశుభం లాంటిది, ఒక ఏడుపో లేకపోతే కోపమో
ఇలాంటివి ఏదైనా అక్కడ బీభత్సం ఏదైనా కనిపించింది అనుకోండి, కనిపిస్తే అది అశుభంగా భావిస్తాం. కానీ రామాయణ కావ్యమే ఒక శాపంతో ప్రారంభమైంది. ఇది ఎలా కుదురుతుంది అంటే శాపం కదా అది. అక్కడ జరిగింది ఆ క్రౌంచ పక్షుల జంటలో నుంచి ఉండేటువంటి ఒక పక్షిని బోయవాడు చంపడం వలన ఆ బోయవాడు చేసినటువంటి ఆ పనికి బాధ కలిగినటువంటి వాల్మీకి మహర్షి తన నోటి నుండి ఆ బోయవాడిని శాపం ఇవ్వడం అనేటువంటి వృత్తాంతంతో ఈ రామకథ ప్రారంభమవుతోంది. అది ఎట్లా కుదురుతుంది? ఇది రామాయణంలో ఉండేటువంటి శ్లోకం, మొట్టమొదటి శ్లోకంగా దీన్ని చెప్తారే, మానిషాద ప్రతిష్టాంత్వ మగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రారంభ శ్లోకంగా చెప్తే రామాయణం అది శుభకరమైనదా అశుభకరమైనదా, ఇలా ప్రారంభించడం వాల్మీకి తగునా అనేటువంటి సందేహాలు చాలామందికి కలుగుతుంది. అంటే దానికి పెద్దలు అన్నారు, ఏమయ్యా కావ్యము అని అంటేనే ఆ కావ్యాల్లో ఉత్తమమైనటువంటి కావ్యాలు, మధ్యమ కావ్యాలు, అధమ కావ్యాలను ఉంటాయి. ఆ కావ్యాల్లో ఉత్తమమైనటువంటి కావ్యం ఏంటంటే ధ్వని ప్రధానమైనటువంటి కావ్యం, ఉత్తమమైనటువంటి కావ్యం. పైకి కనిపించేటువంటి మాటల్లో ఉండేటువంటి అర్థం నాకు తెలిసింది ఇదే కావ్యం అనుకుంటే కాదు, దాని లోపల లోతుల్లో ఇంకా అనేకమైనటువంటి అర్థాలు ఇమిడి ఉంటే అలా వ్యంగ్యమైనటువంటి కావ్యమే ఉత్తమమైనటువంటి కావ్యం. అలాంటి కావ్యాలలో శబ్ద ప్రధానమైనటువంటి, వ్యంగ్య ప్రధానమైనటువంటి, ధ్వని ప్రధానమైనటువంటి గొప్ప కావ్యం రామాయణం. అందుకని దాంట్లో కేవలం శాపం మాత్రమే లేదు, మంగళం కూడా ఉంది. ఎట్లాగో చెప్తాను వినండి అని అంటారు. ఎట్లాగా అంటే మా నిషాద, ఇందాక నిషాద ఓ బోయవాడా అని ప్రారంభించారు. ఇప్పుడు ఆ శ్లోకంలో మానిషాద అని కలిపేశారు. మానిషాద అంటే మా అనేటువంటి పదానికి అర్థం ఇంతకుముందు అర్థం చెప్పినప్పుడు నిషాద ఓ బోయవాడా ప్రతిష్టాన్ త్వం మాగమహ అని అన్వయం చెప్పారు. ఇప్పుడు మానిషాద, మానిషాద అంటే నిషాద అంటే నిషీదత్యస్మిన్, అంటే అతని యందు నిషీదతి అస్మిన్, దాంట్లో ఉంటాం కనుక దానికి గృహము అని పేరు అనమాట. గృహమునకు నిషీదం, నిషీద అని పేరు. మానిషాద అంటే మా అంటే ఇందిరా లోకమాత మా రమ మంగళదేవత అనేటువంటి నిఘంటువును బట్టి మా అనేటువంటి పదానికి అర్థము లక్ష్మీదేవి అని అర్థం. మా నిషాద అంటే లక్ష్మీదేవికి స్థానమైనటువంటి వాడా, అంటే శ్రీనివాసుడా అని అర్థం చెప్పుకోవాలి. మానిషాద అంటే శ్రీనివాసుడా. ప్రతిష్టాంత్వం అగమః, నీకు గొప్ప కీర్తి కలుగుతుందయ్యా, నువ్వు గొప్ప కీర్తిని పొందుతావు. నువ్వు ప్రతిష్టాం, గొప్ప ప్రతిష్టను అగమః పొందావు. ఎందుకు అంటే ఆ కీర్తి నీకు ఎందుకని వచ్చింది అంటే యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం, కామమోహితమైనటువంటి క్రౌంచ పక్షుల జంటలోని ఒక మగ పక్షిని నువ్వు చంపావు కదా. ఆ క్రౌంచ పక్షుల జంట ఎవరు అంటే రావణాసురుడు, మండోదరి అనేటువంటి వారిలలో ఆ మగ పక్షి కామమోహితమైనటువంటి పక్షి. ఎందుకు కామమోహితమైనటువంటి పక్షి? తన భార్య మండోదరి ఉండగా మండోదరినే కాకుండా అనేక మంది దేవతా స్త్రీలను చెరపట్టాడు రావణాసురుడు. కనుక రామకథ మొత్తం ఈ శ్లోకంలో మానిషాద ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అనేటువంటి ఈ శ్లోకంలోనే రామకథ మొత్తం ఉన్నది అని చెప్తూ, కనుక మానిషాద అంటే బాలకాండ అయిపోయింది. ప్రతిష్టాం అనేటువంటి పదం ద్వారా అయోధ్యాకాండ వచ్చేస్తోంది. ఏమిటి ప్రతిష్ట అంటే? ఏమిటి ప్రతిష్ట అంటే రామకథ మొత్తానికి కూడా ప్రతిష్ట ఏమిటి అని అంటే అయోధ్యాకాండే. ఆ అయోధ్యాకాండ ఎంత గొప్పది అని అంటే అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి ధార్మికమైనటువంటి విషయాలు. రామకథ ప్రారంభం అయిపోయి మళ్ళీ అక్కడ రాముడు శివధనుర్భంగం చేయడం, సీతమ్మ వారిని వివాహం చేసుకోవడం, పరశురామ గర్వభంగం అవ్వడం, దీంతో మనకు బాలకాండ పూర్తవుతుంది. ఆ తర్వాత సీతమ్మ వారు రామచంద్రమూర్తి అయోధ్యకు వచ్చి అయోధ్యలో చాలా కాలం ఆనందంగా గడిపిన తర్వాత దశరథ మహారాజు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేద్దాం అనుకోవడం దగ్గర నుంచి కథా ప్రారంభమైంది. అప్పుడు కైకేయి ఆయన్ని వరాలు అడగడం, ఆ వరాలు అడిగిన తర్వాత రాముడు అక్కడి నుంచి బయలుదేరి తన పట్టాభిషేకాన్ని నిలుపుదల చేసుకొని ఆయన అడవులకు వెళ్ళడం, ఇలాగ అయోధ్యాకాండలో రామకథ మొత్తానికి కూడా ఒక ప్రాణం లాంటిది. కనుక అది ప్రతిష్టాం అనేటువంటి ఆ మాటతోటి అయోధ్యాకాండకు సంబంధించినటువంటి వృత్తాంతాన్నంతా కూడా చెప్పినట్లే.
త్వం అగమః ప్రతిష్టాన్త్వం అగమః వరకు అన్నమాట. ఆ శాశ్వతీ సమాహ అనేటువంటి దాని ద్వారా, శాశ్వతీ సమాహ అనేటువంటి ఆ పదం ద్వారా అరణ్యకాండలో వృత్తాంతం, సుందరాకాండలో వృత్తాంతం, కిష్కింధాకాండలో ఉండేటువంటి వృత్తాంతం అంతా కూడా చెప్పినట్లయింది అని అంటారు. ఆ తర్వాత శాశ్వతి యత్క్రౌంచ మిథునాదేకం అవధీః కామమోహితం అనేటువంటి దాంట్లో, యత్క్రౌంచ మిథునాదేకం అనేటువంటి దాంట్లో కిష్కింధకాండలో సుగ్రీవుడిని పట్టాభిషిక్తుడిని చేయడానికే వాలిని సంహరించినటువంటి వృత్తాంతం. అంటే వాలిని చంపాడు, వాలి కూడా మదాంధుడే. కనుకనే సుగ్రీవుని భార్య అయినటువంటి తారను కూడా తాను దగ్గర పెట్టుకొని ఆ సుగ్రీవుణ్ణి, తమ్ముడైనటువంటి సుగ్రీవుణ్ణి రాజ్యంలోంచి వెడలగొట్టాడు. కనుక అలాంటి కామమోహితుడైనటువంటి వాలిని సంహరించడం ద్వారా ఒకటి, అది కిష్కింధాకాండ వృత్తాంతం. రావణాసురుని సంహరించడం ద్వారా యుద్ధకాండ వృత్తాంతం. అవి రెండూ కూడా ఈ యత్క్రౌంచ మిథునాదేకం అవధీః కామమోహితం అనేటువంటి దాని ద్వారా వస్తోంది అని. ఇలాగా ఈ 6 కాండలో ఉండేటువంటి రామాయణ కథా వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా వాల్మీకి మహర్షి ఈ శ్లోకం ద్వారా చెప్పారు. అందుకని రామాయణ కావ్యం మొత్తానికి ఇక్కడ వస్తు నిష్కర్ష అనేటువంటిది ఉంది కనుక ఆ వస్తు నిష్కర్ష మంగళం, మానిషాద అని చెప్పడంలో మా అనేటువంటి పదం లక్ష్మీవాచకం కనుక లక్ష్మీవాచకమైనటువంటి పదాన్ని చెప్పడం వలన అక్కడ అది ఆ అమ్మవారి యొక్క గొప్పతనం చెప్పడం వల్ల మంగళవాచకం అని, ఇలాగా ఆ మంగళవాచకంగానే ప్రారంభమైంది రామాయణం అని చెప్పిన తర్వాత, అలాంటి రామాయణంలోని కథానాయకుడైనటువంటి రాముడు ఎంత గొప్ప కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు అంటే సమస్త కళ్యాణ గుణాభిరామ అని అంటారు. ఇక్కడ అయోధ్యాకాండలో దశరథ మహారాజు అక్కడ ఉండేటువంటి పురజనులందరినీ కూడా పిలిచి, రాముడు చాలా మంచివాడు, నేను ఇంతకాలము కూడా మిమ్మల్ని అందరినీ పరిపాలించాను, నాకు చాలా వయస్సు అయిపోతోంది, ఇక రాముడిని నేను పట్టాభిషిక్తుడిని చేస్తాను అని చెప్పి ప్రకటించాడట ఆయన. అక్కడ చాలామంది వచ్చారు, పెద్ద సభలో ఆ సామంతరాజులు, ప్రజలు వీళ్ళందరి సమక్షంలో దశరథుడు ప్రకటించాడు. అలా ప్రకటించగానే అక్కడి నుంచి పెద్ద కోలాహలం, అందరూ ఒక్కసారిగా జయజయధ్వానాలు చేస్తూ వాళ్ళందరూ అన్నారట, ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం. ఓ దశరథ మహారాజా, మేమంతా కూడా ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం, మేమంతా కూడా రఘువీరుడైనటువంటి రాముణ్ణే మేమంతా కూడా రాజుగా కోరుకుంటున్నాం మేము అందరూ. ఒక్కసారి నిజానికి దశరథ మహారాజు ఆ విధంగా ప్రకటిస్తే ఏం చెప్పాలి? ఎవరైనా సరే మొహమాటానికైనా మీరే కొంతకాలం ఉండండి అనొచ్చు కదా, అలా అనలేదుట వాడు. అనకుండా వెంటనే వాళ్ళంతా పెద్ద జయజయధ్వానాలు చేస్తూ ఇచ్ఛామోహి మహాబాహుం, మేమంతా కూడా రాముణ్ణే ఇచ్ఛామహా కోరుకుంటున్నాం, రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం, గొప్పదైనటువంటి ఏనుగు మీద ఏనుగు అంబారీలో ఆయన ఊరేగుతుంటే చూడాలనుకుంటున్నాం మేము, రామం ఛత్రావృతాననం, ఛత్రావృతాననం పైన చక్కగా ఛత్రం, ఆ ఛత్రం అంటే గొడుగు అనమాట, ఆ గొడుగు కింద ఏకఛత్రాధిపత్యంగా రామచంద్రమూర్తి ఈ లోకములన్నింటినీ కూడా పరిపాలిస్తుంటే చూద్దామని అనుకుంటున్నాం మేమంతా కూడా అని చెప్పి వాళ్ళంతా చెప్పారట. చెప్పగానే దశరథుడికి అనుమానం వచ్చింది, ఇందాకట్లాగానే మనకు వచ్చినటువంటి అనుమానమే దశరథుడికి కూడా వచ్చింది. నేను ఇంతకాలం పాటు మిమ్మల్ని అందరినీ చక్కగా పరిపాలిస్తూ ఉన్నాను కదా, నేను రాముడిని పట్టాభిషిక్తుడిని చేస్తానంటున్నాను, చేస్తాను, సంతోషం, నాకు రాముడు అంటే చాలా ఇష్టమే, కానీ నాకు మీరందరూ ఒక్కసారిగా నేను చెప్పగానే, నేను చెప్పడంతో మీరు ఎటువంటి మధ్యలో ఏ సమయం కూడా తీసుకోకుండా వెంటనే మీరందరూ రాముడిని కోరుకుంటుండగానే నాకు అనుమానం వస్తోంది, నేను ఏదన్నా మిమ్మల్ని పొరపాటుగా నేనేదో నడుచుకున్నానా, నేను చక్కగా పరిపాలించలేదా, నా రాజ్య పరిపాలన సరిగ్గా లేదా అన్నట్టే. అంటే ఇప్పుడు వాళ్ళందరూ అన్నారట, బహవో నృప కళ్యాణ గుణాః పుత్రస్య సంతితే. ఓ రాజా, నృప, కళ్యాణ గుణాః బహవః, చాలా, బహవః అంటే చాలా, కళ్యాణ గుణాః అనేకమైనటువంటి మంచి గుణములు పుత్రస్య నీ పుత్రుడికి ఉన్నాయి అని చెప్పారు. ఇక్కడ మనకి కళ్యాణ గుణములు అని అంటే కళ్యాణ గుణములు, కళ్యాణ గుణములు, గుణములు గుణాభిరాముడు, కళ్యాణ గుణములు, అలాగే అభిరాముడు అనేటువంటి 3 పదాలు ఈ దీంట్లో ప్రయోగించారు సమస్త కళ్యాణ గుణాభిరామ అనేటువంటి శ్లోకంలో. అంటే కళ్యాణ గుణములు అని అంటే మంచి గుణములు అని అర్థం. మంచి గుణాలు అని అంటే రాముడు చాలా మంచి వ్యక్తి, మనకు తెలుసు. తండ్రి మాట వింటాడు, తల్లి మాట వింటాడు,
తల్లిదండ్రుల మాట వింటాం, అది. దాంతోపాటు సత్యవాక్ పరిపాలకుడు, అలాగే ధర్మాత్ముడు, సత్యసంధుడు, ఇలాగా అనేకమైనటువంటి రామకథ మొత్తం చూస్తే ఒక మనిషి ఎంత మంచిగా ఉండాలో అంత మంచి మనిషికి కావలసినటువంటి అన్ని గుణాలు ఉండడం కళ్యాణ గుణాలు. అభిరాముడు అని అంటే అందమైన వాడు అని అర్థం. ఆ అందంగా ఉండడం కూడా ఒక గుణం. అంటే బాహ్య సౌందర్యం కూడా ఒక అందం. బాహ్య సౌందర్యంతో పాటు ఆంతర సౌందర్యం కూడా కలిగిన వాడు కనుకనే రాముడి పేరే రామః అన్నారు. రామః అంటే అర్థం అందరినీ రమింపజేయువాడు, ఆనందింపజేయువాడు అని అర్థం. రాముణ్ణి చూస్తే చాలు, చూడగానే ఆ వ్యక్తి అలాగా మైమరచిపోతాడు అన్నమాట. చూస్తే మైమరచిపోతాడు, ఆలోచిస్తే మైమరచిపోతాడు. అంటే చూడడానికి ఆలోచించడానికి కూడా అందంగా కనబడేవాడు కనుక అభిరాముడు, గుణాభిరాముడు. అలాగా సమస్త కళ్యాణ గుణాభిరామ అనే గుణాభిరాముడు రాముడు అని చెప్పడంలో రామాయణంలో ఉండేటువంటి అందరూ చెప్తారు. ఆ గుణాలు ఎలాంటివో చెప్తారన్నమాట. రాముడు ఏదైనా సరే ఒక ఉపకారం చేస్తే కథంచిత్ ఉపకారేణ కృతే నైకేన తుష్యతి. రాముడికి ఒక ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటాడు. నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ. ఎవరైనా సరే ఒక 100 అపకారాలు చేశారనుకోండి, అది మనసులో పెట్టుకుంటాడు, కానీ ఒక్క ఉపకారం చేస్తే మనసులో పెట్టుకుంటాడు. ఇలాంటి చాలా మంచి గుణాలు ఉన్నాయి అని చెప్పారనమాట. ఇలాగా రాముడి గురించి చెప్పేటప్పుడు ఆ ప్రజలంతా కూడా ఇన్ని చెప్తారనమాట. రాముడు ధనుర్వేదేచ నిష్ఠిత, ధనుర్వేదంలో చాలా గొప్ప విద్యా వ్యాసంగం కలిగినటువంటి వాడు, యజుర్వేదాన్ని పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వాడు. అంతేకాదు సత్యేన లోకాంజయతి దీనాన్ దానేన రాఘవ, తన యొక్క సత్యవ్రతం చేత లోకములన్నీ కూడా జయించినటువంటి వాడు. దీనాన్ దానేన రాఘవ, దీనులైనటువంటి వారికి దానం చేసి వాళ్ళందరినీ కూడా జయిస్తాడు. ఎవరైనా పలకరించే లోపలే నవ్వుతూ వాళ్ళని పలకరిస్తాడట. ఒక రాజుగా ఉండేవాడికి అలాంటి చాలా అరుదుగా ఉంటుంది. సూపీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువైపోతే ఆయన పలకరిస్తే పలకరిద్దామని చెప్పి ఇలాగా మనం ఎవరికి వాళ్ళం ఇలా బిగుసుకొని కూర్చుంటాం. కానీ రాముడు అలా కాదు. స్మిత పూర్వాభిభాషి వాళ్ళు పలకరించే లోపల ఈయన పలకరిస్తాడు. స్మిత పూర్వాభిభాషి, నవ్వుతూ పలకరిస్తాడు. ఇది ఆయన దగ్గర ఉండేటువంటి గొప్పతనం. ఇలాగా ఇవన్నీ చెప్పి ఇంత మంచి గుణాలన్నీ కూడా రాముడి దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఉండేటువంటి మంచితనం కంటే కూడా రాముడి దగ్గర ఇలాంటి చాలా మంచి గుణాలు ఉన్నాయి కనుక ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం, అలాంటి రాముడిని మేమంతా కోరుకుంటున్నామని అయోధ్యలోని ప్రజలు కావచ్చు, ఆయన చక్రవర్తి దశరథ మహారాజు చక్రవర్తి కనుక చక్రవర్తి కింద పనిచేసేటువంటి సామంత రాజులు కావచ్చు, అంటే చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి ఆ రోజుల్లో. ఇప్పుడు ఎట్లయితే మనం రాష్ట్రాలు దేశం అంటున్నామో అలాగే రాష్ట్రాలలాగా చిన్న చిన్న దేశ రాష్ట్రాలుగా ఉండేటువంటి ప్రాంతాలకు రాజులుగా ఉండేటువంటి సామంత రాజులు వీళ్ళందరూ కూడా రాముణ్ణే రాజుగా కోరుకున్నారు. ఎందుకంటే ఆయన దగ్గర ఉండేటి గుణాభిరామత్వం, అంటే గుణములతో పాటు అందంగా ఉండడం. అభిరాముడు అందమైనవాడు, గుణాభిరాముడు అంటే గుణములతో కలిసి అందమైనటువంటి వాడు. ఇలాంటి సమస్త కళ్యాణ గుణాభిరాముడైనటువంటి రాముణ్ణే అందరూ వాంఛించారు కనుక ఆయన గుణాభిరాముడు, సకల కళ్యాణ గుణపూర్ణుడు అని అన్నారు. అలాంటి రామచంద్రమూర్తి గురించి మనం ఈ శ్రీరామనవమి ఈ ఉత్సవాల సందర్భంగా మనం ఆయన గురించి తలచుకోవడం అనేటువంటిది, ఆ రామస్మరణ అనేటువంటిది మనలో గొప్ప శక్తిని నింపుతుంది. అంతేకాదు రాముణ్ణి మనం దైవంగా ఉపాసించడమే కాదు, ఒక మంచి ఆదర్శ మానవుడిగా మనం స్వీకరించినా మనం ఆ రాముడిలాగా నడుచుకోగలిగితే చాలు. రామవద్వర్తితవ్యం నచ రావణాదివత్ అని అంటారు. రాముని వలె ఉండండి, రావణాసురుడిలాగా ఉండకండి అని అంటారు. అలాంటి రాముని గుణములు మనలో మూర్తీభవించుగాక అంటూ ప్రార్థిస్తూ జై శ్రీరామ్. చాలా సంతోషం గురువుగారు. ఈనాటి కార్యక్రమంలో ఆ రాముడి గుణవర్ణన చాలా అద్భుతంగా చేశారు. మా ప్రేక్షకులందరి తరపున మరొకసారి మీకు నమస్సులు తెలియజేసుకుంటున్నాం. చూశారుగా, ఇది ఈనాటి పాహి రామప్రభో ప్రత్యేక కార్యక్రమం. ఆ జానకి రాముని మరిన్ని విశేషాలను రేపటి కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు.